మా దళిత కోణంలో ఒక రాత్రి బస వెయ్యాలి. చెయ్యాలి చెయ్యాలి కష్టపడి తెలుస్తుంది. ఒక రాత్రి బస్సు ఉన్నతాధికారులందరూ మా దళిత కాలనీలో వెయ్యాలి. చెయ్యాలి చెయ్యాలి ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు మా దళిత కాలనీలో కలెక్టర్తో పాటు ఒకసారి బస వెయ్యాలి. వెయ్యాలి వెయ్యాలి అధికారులు తక్షణమే దళిత కాలనీ సందర్శించి నేను చెత్తను తొలగించాలి. తొలగించాలి తొలగించాలి కేంద్రంలో చెత్త తొలగించబడు అన్యాయం. అన్యాయం అన్యాయం చెత్త తీసుకొచ్చి మా దళిత కాలనీలో వేయడం అన్యాయం. అన్యాయం అన్యాయం గారు మా దళిత కాలనీలో ఒక రాత్రి బస వెయ్యాలి. చెయ్యాలి చెయ్యాలి కష్టపడి తెలుస్తుంది. ఒక రాత్రి బస్సు ఉన్నతాధికారులందరూ మా దళిత కాలనీలో వెయ్యాలి. చెయ్యాలి చెయ్యాలి ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు మా దళిత కాలనీలో కలెక్టర్తో పాటు ఒకసారి బస వెయ్యాలి. వెయ్యాలి వెయ్యాలి అధికారులు తక్షణమే దళిత కాలనీ సందర్శించి నేను చెత్తను తొలగించాలి. తొలగించాలి తొలగించాలి కేంద్రంలో చెత్త తొలగించబడు అన్యాయం. అన్యాయం అన్యాయం చెత్త తీసుకొచ్చి మా దళిత కాలనీలో వేయడం అన్యాయం. అన్యాయం అన్యాయం తూతూ మంత్రంగా చెత్తను పోగేసి గొడవలు పెట్టి తొలగించామని చెప్పడం అన్యాయం. అన్యాయం అన్యాయం కలెక్టర్ మేడం గారు మా దళిత కాలనీలో ఒక రాత్రి బస వెయ్యాలి. వెయ్యాలి వెయ్యాలి కలెక్టర్ మేడం గారు ఒక రాత్రి బస్సు దళిత కాలనీలో వెయ్యాలి. వెయ్యాలి వెయ్యాలి ఇదివరకు బాగా బయట ఉండేది, ఇప్పుడు దళిత కాలనీలో తీసుకొచ్చి ఆ ప్రొక్లైన్ తోసేసి మరి కంపు కాబట్టి ఒక రాత్రికి వాడు ఎంఆర్ఓ కానీ అటు ఎస్ఐ కానీ ఇటు అధికారులు పంచాయతీ పాలక వర్గం ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలా. దీని మీద కూడా మేము కంప్లైంట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా పెట్టాం. మన డిపి కూడా ఆన్లైన్ కంప్లైంట్ పెట్టాం. మన వార్డు మెంబర్లు గ్రామస్తులు అందరూ కూడా ఫిర్యాదు చేశారు. కనీసం చలనం లేదు. అంటే దున్నపోతుల మీద వర్షం పుండుట్టు ఉంది ఈ అధికార తీరు. తక్షణమే చేయకపోతే మాత్రం ఎంపీడీఓ కార్యాలయం మొత్తం పెద్ద ఎత్తున ఉరుతాలతో ఆందోళన నిర్వహిస్తాం. ఖచ్చితంగా జాయింట్ కలెక్టర్ గారు ఈ గ్రామాన్ని సందర్శించి చెత్త మొత్తం తొలగించాలని చెప్పి కోరుతూ ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద చేతులు జోడించి కలెక్టర్ గారిని వేడుకోవడం జరిగింది. కలెక్టర్ మేడం గారు ఈ రావుకొత్తం గ్రామంలో 12 వార్డు మెంబర్గా ఎన్నికైన దగ్గర నుంచి ఈ మా రావుకొత్తం మా ఎస్సీ కాలనీకి ఆనుకొని ఉన్న చెత్త గురించి డంపింగ్ యార్డ్ ఇక్కడ మాకు ఇచ్చారా, ఈ డంపింగ్ యార్డ్ గురించి ఈ మండల అధికారులకు కానీ మా ప్రెసిడెంట్ గారికి కానీ మండలంలో ఉన్న ఎంఆర్ఓ గారికి కానీ అందరికీ మేము కంప్లైంట్ ఇచ్చినా సరే కానీ మేము ఎస్సీలు అని మేము దళితులు అని మమ్మల్ని ఎవరో పట్టించుకోలేదు. మేము ఎస్సీలు అని దళితులు అని మా ఊర్లో ఉన్న చెత్త అంతా ఊడ్చి మా కాలనీ మీద వేస్తున్నారు. మేము ఎస్సీలు అనా మీ ఎప్పుడు ఎస్సీలుగా దళితులుగా ఇలా ఉండని మా నాయకులు కానీ మా అధికారులు కానీ గుర్తించి మమ్మల్ని వీళ్ళు దళితులు వీళ్ళ మీదే చెత్త వేయాలన్నట్టు మా కాలనీ మీద చెత్త అంతా తీసుకొచ్చి వేస్తున్నారు. దయించి మీ కాళ్ళు పట్టుకొని మా ఎస్సీ కాలనీ వాసులంతా బతిమాలుకుంటున్నాం. ఒక్కసారి మీరు మా కాలనీకి వచ్చి సందర్శించండి. అనకాపల్లి గ్రామం, అనకాపల్లి మా జిల్లా రావుకొత్త గ్రామానికి ఆనుకొని ఉన్న ఎస్సీ కాలనీ మండల హెడ్ క్వార్టర్ ఎస్సీ కాలనీ మండల ఆఫీస్ ఆనుకొని ఉంది, స్కూల్కి ఆనుకొని ఉంది, ఇటు మండల ఆఫీస్కి ఆనుకొని, ఇటు ఎంఆర్ ఆఫీస్కి ఆనుకొని, ఇటు పోలీస్ స్టేషన్కి ఆనుకొని వీటన్నిటి మధ్యనే చెత్త అంతా వేసి ఊరికి దుర్గంధం తీసుకొచ్చి ఊరంతా రోగాల బారిన పడిలాగా చేస్తున్నారు. మా నాయకులు కానీ మా అధికారులు కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎక్కడుంది మండల కేంద్రంలో చెత్త సంపద కేంద్రం ఎక్కడుంది? మండల కేంద్రంలో చెత్త సంపద కేంద్రం కాడ ఇయ్యాలి. దళిత కాలనీలో చెత్త తొలగించి మా ప్రాణాలు కాపాడాలి. మేడం గారు చెత్త తొలగించి మా ప్రాణాలు కాపాడాలి. మేడం గారు చెత్త తొలగించి మా ప్రాణాలు కాపాడాలి.